కొత్తపట్టణం మండలంలోని అన్ని పంచాయతీలను అభివృద్ధి చేస్తున్నాం. అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిద్దాం. వచ్చే ఎన్నికల్లో అన్ని పంచాయతీలను గెలిపించుకుందామంటూ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పిలుపునిచ్చారు. కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో జరిగిన మండల రైతు సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం అనంతరం పార్టీ క్యాడర్కు ఎమ్మెల్యే దామచర్ల దిశానిర్దేశం చేశారు. ఊరిలో పెత్తనం చేసేవాడు అందరినీ కలుపుకుని పోవాలని, బస్టాండ్లో కూర్చుని టీ తాగుతూ ప్రజలను పట్టించుకోకుంటే ఇబ్బంది పడతారంటూ హెచ్చరించారు. నాయకుడనేవాడు తమ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల బాగోగులు తెలుసుకుంటూ ఉండాలని, మీకు టైం లేకపోతే చెప్పండి, మరొకరిని పెట్టుకుంటామంటూ ఎమ్మెల్యే సున్నితంగానే హెచ్చరించారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ త్రిసభ్య కమిటీ సొసైటీకి రావాల్సిన బకాయిలపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ సూచించారు. ఈ సొసైటీలో అనేక మంది సభ్యులు ఉన్నారని, వారిలో బకాయిలు ఉన్న వారిని పక్కన పెట్టాలంటూ తెలిపారు. సొసైటీకి సంబంధించిన భవనం బాగోలేదని, దీనిని లాభాల బాటలో నడిపిస్తే మంచి బిల్డింగు కట్టుకోవచ్చంటూ సూచించారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామాలను గెలిపించుకుని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుకు గిఫ్ట్గా ఇవ్వాలి అంటూ కోరారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ చైర్మన్ కమ్మేపల్లి శ్రీనివాసరావు, గౌడు సంఘం డైరెక్టర్ రామచంద్ర గౌడ్, సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ ద్వారబాకుల శ్రీనివాసులు రెడ్డి, డైరెక్టర్లు బలగాని సుభాష్ చంద్రబోస్, కుండూరు తిరుపతి, టీడీపీ మండల నాయకులు గేనం సుబ్బారావు, సర్పంచ్ శ్రావణి తదితరులు ప్రసంగించారు.